చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి పెంచి పెద్ద చేసింది కష్టపడి. ఆ తల్లికి పక్కింటి ఆయనతో సంబంధం ఉందని కూతురికి అనుమానం. ఆ అనుమానం నిజమైందా లేదా చెప్పే కథ ఇది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఇదిగో ఆ తులసమ్మ తెలుసా? అదేనే బయట ఊరు నుండి వచ్చారు. అదేనే రాఘవయ్య సారు పాతింటికి వచ్చినారే వాళ్ళు, అంది సుమతి గుసగుసగా ఉతుకుతున్న బట్టల్ని పక్కకి పెట్టి. ఆపేస్తావేంటే చెప్పు అంది పక్కనే బట్టలు తుకుతున్న వాణి. ఇది ఈడ చెప్పేది కాదులే కానీ పొద్దైనాక వస్తా, పనేమైనా ఉందా అంది సుమతిని చూస్తూ. నాకేం పనుంటాదే అంది నొక్కి పలుకుతూ వాణి. ఇప్పుడొస్తాడేంది నీ మొగుడు అంది సుమతిని గుచ్చి మరీ అడుగుతూ. ఎప్పుడొస్తాడో ఏమో అంది వాణి దిగులుగా ఉన్న కోపాన్నంతా ఉతుకుతున్న బట్టలపై చూపిస్తూ. అర్థమైనాదిలే కానీ ఆ ఇంటికొచ్చినారే వాళ్ళని చూసినావా అంది సుమతి మళ్ళీ. చూసిన ఒక అమ్మాయి పెద్దావిడ ఉంటారు, వాళ్ళే కదా అంది వాణి. వాళ్ళే కానీ ఆవిడ మామూలుది కాదే అంది సుమతి గుసగుసగా. నీకేం తెలిసిందే అంత మాట అనేసావు అంది వాణి చూస్తూ. ఆ రాఘవయ్య సారని ఉంచుకుందటనే ఆయమ్మ అంటూ దాచలేక దాచిన విషయాన్ని చెప్పేసింది. చీ, నీకెప్పుడు అదే మాటలు అంటూ విసుక్కుంది వాణి. ఉండేది చెప్తే అట్నే ఉంటాది, అందరూ అంటే చెప్పిన. అయినా ఆ అమ్మకి వయసైంది, ఇవన్నీ తగునా అంది సుమతి. వాళ్ళెట్టుంటే మనకెందుకులే అంది వాణి మెల్లగా. అది కాదే, పెళ్ళీడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఆ ఆటలేందే అంది సుమతి ఒత్తి పలుకుతూ. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా నానదు అంటారు పెద్దలు. అలాంటిది ఈ విషయం దాగుతుందా? ఒక చూరిని నిప్పంటిస్తే పక్కన కొంపలన్నీ తగలబడ్డట్టు అందరికీ మెల్లగా పాకింది ఈ విషయం. చివరగా సంధ్య చెవి దగ్గర ఆగిపోయింది. ఎవరిని చూసినా వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి. సంధ్య మనసంతా అదోలా మారిపోయింది. అమ్మ అప్పుడప్పుడు మాస్టారింట్లో సంధ్య గమనించింది. అంటే అందరూ అన్నట్టుగానే అది నిజమన్నమాట అని మనసుని మార్చుకుంది. ప్రతిరోజు మాస్టార్ని కలిసి రోజంతా జరిగే కబుర్లు చెప్పే సంధ్య మాస్టారి వైపు చూడ్డం మానేసింది. ఆయన పలకరించిన మొహం తిప్పుకొని చూసి చూడనట్టు ఉండిపోయింది. సంధ్యకి మాస్టారి మీద అసహ్యం కలిగింది. రోజు రోజుకి సంధ్యలో మార్పుని గమనిస్తున్న తులసి పెరిగే పిల్ల కదా అని మిన్నకుండిపోయింది. రోజు రోజుకి పెరిగిపోతున్న రాకపోకల్ని చూసి సంధ్య తట్టుకోలేక తులసిని అడగలేక మరో దారి ఎంచుకుంది. అమ్మ, మనం మావయ్య ఇంటికి వెళ్దామా అంది సంధ్య ముక్తసరిగా. ఎందుకే, నీకు పరీక్షలు లేవా? ఇప్పుడెందుకు ఊరికి అంది తులసమ్మ. వెళ్దాం అంతే, ముందు బ్యాగ్ సర్దుకో అంది సంధ్య బయటికి వెళ్తూ. ఉన్నట్టుండి వెళ్దాం అంటున్నావు, ముందే చెప్తే పనులేమైనా చేసుకునేదాన్ని కదా అంది తులసమ్మ నొచ్చుకుంటూ. పనులు చేసుకోవడానికా, లేక మాస్టర్ గారికి రాత్రికి భోజనం చేసి ఇవ్వకుండా వెళ్లాల్సి వస్తుందని బాధగా ఉందా అంది సంధ్య. పాపం ఆయనకి ఒంట్లో బాలేదే, మొన్నటి నుండి షుగర్ పెరిగి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు అంది తులసమ్మ. సరే, నువ్వెళ్ళి ఆయన్ని చూసుకో, నేను వెళ్తా అంది సంధ్య కోపంగా. సరే, జాగ్రత్తగా వెళ్ళు అంది తులసమ్మ నెమ్మదిగా కూర్చుంటూ. ఓహో, అయితే నాకంటే నీకు పక్కింట్లో వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది అంది సంధి ఒత్తి పలుకుతూ. ఆ మాటలేంటే, వెళ్ళాలనుకున్నావు వెళ్ళు, మావయ్యకి చెప్తే సాయంత్రం తీసుకువెళ్తాడు కదా, నేనెందుకు మళ్ళీ అంది తులసమ్మ. నీకు ఇక్కడ కావాల్సిన వాళ్ళు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, వెళ్తాను కానీ తిరిగి వస్తానని అనుకోవద్దు అంది కోపంగా బ్యాగ్ సర్దుతూ. ఏమైందే నీకు అంది తులసమ్మ గాబరా పడుతూ. నాకేమైతే నీకెందుకులే కానీ నువ్వెళ్ళి నీ పని చూసుకో అంది కోపంగా. అయినా నా మీద అరుస్తున్నావెందుకే? ఈ మధ్య నువ్వు ఇలానే ఉంటున్నావు, ఏదైనా అడిగితే విసుక్కుంటున్నావు, కలిసి తినడానికి రావట్లేదు, ఆ గదిలో పడుకుంటున్నావు, మాట్లాడితే ఇలా విసుక్కుంటున్నావు అంది తులసమ్మ. నేనెలా ఉంటే నీకెందుకు? ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, హ్యాపీగా ఉండు అంది సంధ్య కోపంగా. అమ్మతో ఇలానేనా మాట్లాడేది అంది కోపంగా. మరి నువ్వు అమ్మలాగా ఉంటున్నావా? ఇంత వయసు వచ్చింది, ఏం చేస్తున్నావో అది తప్పా ఒప్పా, మన పరిస్థితులేంటి అవన్నీ ఆలోచిస్తున్నావా అంది సంధ్య గొంతు రెట్టిస్తూ. ఎందుకే అలా అరుస్తున్నావు అంది తులసమ్మ. అరుస్తున్నానా? అలానే ఉంటుంది నీకు. నేను మాట్లాడితే నీకు అరిచినట్టే ఉంటుంది. నాకు మాస్టారులా ప్రేమగా మాట్లాడడం రాదు అంది కోపంగా. ఏంటి సంధ్య, ఇందాకటి నుంచి మాటకొస్తే మాస్టార్ అంటున్నావు, ఆయన ఏం చేశాడు అంది కోపంగా. ప్లీజ్ మా, అమ్మావని ఏం మాట్లాడలేకపోతున్నా, వయసుకి మర్యాదిస్తున్నా, నువ్వు వయసుకు తగ్గట్టే ఉంటే బాగుంటుంది అంది కూర్చుంటూ. సంధ్య, అసలు ఎందుకు ఇలా పొడిచి మాట్లాడుతున్నావు అంది తులసమ్మ బాధగా. నువ్వు చేసే పనులు అలాగే ఉన్నాయి, ఇప్పటి వరకు బానే ఉన్నావు, ఇప్పుడే అన్నింటికి తెగించి అంటూ ఆగిపోయింది. ఇంతలో తులసి, సొంటిపొడి ఉంటే కాస్త ఇవ్వమ్మా అన్నాడు రాఘవయ్య. తీసుకొస్తా అంటూ కిచెన్ వైపు వెళ్ళింది తులసమ్మ. ఆయన్ని చూడగానే సంధ్య మరీ ఉడికిపోసాగింది. సంధ్య, కాలేజీ అయిపోయిందా తల్లి అన్నాడు నవ్వుతూ.
నవ్వుతూ. మాస్టారు, మీరిక మీదట మా ఇంటికి రాకండి, లేదంటే మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అంది మొహమాటంగా చెప్తూ. ఆయన మొహం అదోలా అయిపోయింది. సరేనమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాస్టార్ ఎక్కడా అంది తులసమ్మ బయటికి వచ్చి. ఆయన వెళ్ళిపోయారు కానీ నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో, ఇద్దరం వెళ్తున్నాం అంది బయటకు వెళ్తూ. రాఘవయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్. పెద్ద ఇల్లు, పెరట్లో మరో చిన్న ఇల్లు ఉంది. సంధ్యకి కాలేజీకి దగ్గరగా ఉండాలని ఆ చిన్న ఇంట్లోనే తులసమ్మ, సంధ్య అద్దెకుంటున్నారు. సంధ్య కోపంగా వెళ్ళటం చూసిన రాఘవయ్య సంధ్యని పిలిచాడు. చెప్పండి మాస్టారు అంది చిరాగ్గా మొహం పెట్టి. కూర్చో తల్లి అన్నాడు ఆయన నవ్వుతూ. లేదు మాస్టారు, చిన్న పని ఉంది అంది మొహమాటంగా నవ్వుతూ. కూర్చోరా అన్నాడు కూర్చుని జరుపుతూ. పర్లేదు మాస్టారు అంది కూర్చుంటూ. అడుగుతున్నావని తప్పుగా అనుకోవద్దు తల్లి, ఏమైందమ్మా అన్నాడు లాలనగా. ఆయన అలా అడిగేసరికి మొహమాటంగా ఏం లేదు మాస్టారు అంది నొసుకుతూ. అరే, మా సంధ్య ఎలా ఉంటుందో ఈ రాఘవయ్యకి తెలీదా అన్నాడు మళ్ళీ నవ్వుతూ. అమ్మకి మీకు మధ్య ఉన్న సంబంధం గురించి ఊర్లో అందరూ మాట్లాడుతున్నారు మాస్టారు. ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో అని నుసకసాగింది. ఆ మాట వినగానే ఆయన మొహంలో చిరునవ్వు కాస్త చెదిరిపోయింది. ఈ ఊర్లో మీకంటూ ఒక మర్యాద ఉంది, దాన్ని పోగొట్టుకోకండి. మేం మీలా గొప్పగా లేకున్నా చిన్న కుటుంబం మాస్టారు, మమ్మల్ని వదిలేయండి. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్నాం అంది పైకి లేస్తూ. సంధ్య కూర్చోమ్మా అంటూ ఆపాడు రాఘవయ్య. సంధ్య ఆయన వైపు చూడకుండా తలదించుకొని ఉంది. తల్లి, మీ అమ్మ గురించి నీకేం తెలుసు అన్నాడు బాధగా. మా అమ్మ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాస్టారు అంది మెల్లగా. సరే నువ్వే చెప్పమ్మా అన్నాడు మౌనంగా చూసి. మీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు అంది నిర్మోహమాటంగా. నువ్వు అనుకుంటున్నట్టు, ఊర్లో చెప్పుకుంటున్నట్టు మా మధ్య ఏమీ లేదమ్మా అన్నాడు దిగులుగా. లేకుంటే మంచిదే కానీ ఉంటేనే అంది ఆగిపోతూ. తులసికి నువ్వే ప్రపంచం తల్లి. నువ్వు పుట్టేటప్పటికి మీ నాన్న పోయారు. నువ్వు పుట్టిన క్షణం నుండే మీ అమ్మకి జీవితం మీద ఆశ కూడా పుట్టింది. అప్పుడు ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. పూర్తిగా కళ్ళు కూడా తెరవని నిన్ను మీ అమ్మ పొత్తిళ్లలో చూసా. బాలింతగా ఉన్నప్పుడే పొద్దంతా కష్టపడి సాయంత్రానికి నిన్ను చూస్తే ఆవిడ మనస్సు పొంగిపోయేది. అలా నీకు సంధ్య అని పేరు పెట్టింది. నీ నవ్వులో ఆనందాన్ని చూస్తూ ఆమె బాధలన్నిటినీ మర్చిపోయేది. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే తలడిల్లిపోయేది. ఈ 4 గోడల మధ్య నీతో కొత్త ప్రపంచాన్ని చూసింది. చేతిలో బిడ్డతో వచ్చి నిలబడ్డావు. నాకు తులసి కన్నా ముందు నువ్వే కనపడ్డావు తల్లి. ఈ 18 ఏళ్లలో మీ అమ్మకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్పాలి తల్లి అన్నాడు బాధగా. ఊర్లో అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు అంది మెల్లగా. లోకులు కాకులు ఎన్నైనా కూస్తారని సమర్థించుకొని ఊరుకునే రకం కాదమ్మా, చూసేదాన్ని బట్టి ఉంటుంది అన్నాడు మెల్లగా. కానీ ఇది కరెక్ట్ కాదు మాస్టారు. మీ నుండి ఇది ఎదురు చూడలేదు. ఆసరా ఇచ్చినట్టే ఇచ్చి మా బలహీనతని మీరు అవకాశంగా చేసుకున్నారు. సంధ్యమ్మ, అవకాశం, బలహీనత ఈ పెద్ద పెద్ద పదాలు మాట్లాడే వయసు కాదమ్మా నీది. నీకు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అన్నాడు నెమ్మదిగా. అర్థం చేసుకోవడానికి ఏముంది, అందరూ చెప్పేదే కదా. ఆ మాటలు వినలేకపోతున్నా. మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం అంది బాధగా. అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వేం విన్నావో తెలియదు తల్లి. కానీ మా మధ్య ఉన్న ఈ బంధాన్ని నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు అన్నాడు బాధగా. నా నోటితో చెప్పాలంటే కంపరంగా ఉంది కోపంగా. సంధ్యమ్మ, వద్దమ్మా అన్నాడు బాధగా. మరి ఎందుకు ఇదంతా? ఎందుకు మా అమ్మతో ఇలా ఉంటున్నారు అంది కోపాన్ని వెళ్ళగక్కుతూ. నీకు ఇదంతా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. మీ అమ్మ మీద వ్యామోహంతోనో శారీరక సుఖం కోసమో ఆశపడలేదు తల్లి. మా ఇంట్లో 6 పిల్లల్లో చివరి వాడిని. నాకు 25 ఏళ్ళు వచ్చేసరికి మా అమ్మా నాన్న మంచాన పడ్డారు. వారి బాగోగులే తప్ప ఏ రోజు నేను నా కోసం ఆలోచించింది లేదు. ఇల్లు, నా ఉద్యోగం ఇవే నా ప్రపంచం. కాలక్రమేణా ఇద్దరు కాలం చేశారు. ఒంటరితనంతోనే 40 ఏళ్ళు గడిపేశా. అన్నదమ్ముల పిల్లల్ని దగ్గరికి తీసుకున్నా, కానీ వాళ్ళు దగ్గరవ్వలేకపోయారు. స్కూల్లో పిల్లల నవ్వుల మధ్య గడిపేశా. వయస్సు కరిగిపోతుందే అన్న ఆలోచన కూడా రాలేదు. 50కి దగ్గరగా ఉన్నప్పుడు మీ అమ్మ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఇల్లు అద్దెకు కావాలండి అంది. చేతిలో నిన్ను పొదవి పట్టుకొని, నుదుట కుంకుమ లేదు, మెడలో పుస్తెలు లేవు, కాళ్ళకి మెట్టెలు లేవు. ఆ రోజే ఆలోచించా, ఇలాంటి ప్రశ్నని ఎదుర్కోవాలి కానీ నీ నోటి నుండి వినాల్సి వస్తుంది అనుకోలేదు. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు నాకు మీ అమ్మకి ఉన్న సంబంధం అంటే నువ్వే తల్లి. ప్రతిరోజు సార్ పాపం చూసుకోండి అని మీ అమ్మ నా ఒడిలో పెట్టి వెళ్తే నీ ఆలన పాలన చూస్తూ కాలక్షేపం చేసేవాడిని. నీ ప్రతి కదలిక ఇంకా గుర్తుంది సంధ్యమ్మ. అలా రోజు రోజుకి నీకు దగ్గరయ్యానే తప్ప మీ అమ్మకు కాదు. మీ అమ్మని ఇన్ని రోజులు నాతో ఉండేలా చేసింది నువ్వే సంధ్యమ్మ. నువ్వే మా మధ్య ఉన్న సంబంధం. ఇది వింటే అందరికీ మరోలా అనిపిస్తుంది తల్లి. నువ్వు మాస్టారు అని పిలిచిన ప్రతిసారి నా కళ్ళల్లో
నీకు ఏ ఆనందం కనిపించలేదా? ఇన్ని రోజులు నువ్వు చూసినట్టు వెళ్తుంటే ఎన్నిసార్లు గుమ్మం ముందు నిలబడి నీ కోసం ఎదురు చూశానో తెలుసా తల్లి. ఇప్పుడు కూడా నీకు తప్పుగానే అనిపిస్తే క్షమించు తల్లి అన్నాడు లోపలికి వెళ్ళిపోతూ. సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. గుడిలో కూర్చొని దేవుని వైపు చూస్తూ ఉంది. మాస్టారు చెప్పిన మాటలు వాస్తవంగా ఉన్నాయి, కానీ ఈ జనాలు ఇద్దరి మధ్య స్వచ్ఛమైన అనుబంధాన్ని కూడా ఇలా తప్పుగా చూస్తున్నారు అనుకొని ఆలోచిస్తూ ఉంది. ఏంటి సంధ్య, ఈరోజు దేవుడి వైపు మనసు మళ్ళింది అంది కావేరి. కావేరి సంధ్య కన్నా 10 ఏళ్ళు పెద్దది. అదే ఊర్లో ఉన్న స్కూల్ టీచర్. సంధ్యకి బాగా పరిచయం, అన్ని విషయాలు పంచుకునేది. అలా ఇద్దరి మధ్య చనువు ఉంది. ఏం లేదక్కా అంది నుసుకుతూ. సంధ్య ఇంత దూరం వచ్చిందంటే అదేదో పెద్ద చిక్కే మరి అంది నవ్వుతూ. సంధ్య మనసులో దాగిన బాధ కళ్ళల్లో కదులుతుంది. ఆపుకోలేక బావురు మంది. ఏమైంది సంధ్య అంది కావేరి ఓదారుస్తూ. ఊర్లో అందరూ మా అమ్మ గురించి మాస్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంది ఏడుస్తూ. కావేరి కాసేపు మౌనంగా ఉండి, సంధ్య చూసే కళ్ళు పాపిష్టివైతే అన్నీ అలానే అనిపిస్తాయి. అన్నా చెల్లెళ్ళు కలిసి ఉన్నా తప్పుగా చూసే కళ్ళు అలాంటివి అంటారు కదా, మలినం మైల అని. మనిషి ఇలాంటి ఆలోచనల కన్నా మలినం వేరే ఉంటుందా? అయినా తప్పేంటి సంధ్య, మీ అమ్మకి ఒక తోడు అవసరం, మాస్టార్కి ఒక తోడు అవసరం అంతే. రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండరా? అయినా ప్రేమంటే శారీరక సంబంధమా సంధ్య? ఒకరి మీద ఒకరికి నమ్మకం. ఇన్ని రోజులు మాస్టర్ మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అలానే ఉండండి అంతే. అయినా చూసే 10 కళ్ళు 10 రకాలుగా చెప్తుంది. మాస్టార్కి నువ్వంటే చాలా ఇష్టం రా. నిన్ను చిన్నప్పటి నుండి ఆయన సొంత కూతుర్లా చూస్తున్నాడు. అంత గొప్ప మనిషిని అవమానించకు, అనుమానించకు అంది కావేరి భుజంపై చేయి వేస్తూ. మాస్టార్ని ఏవేవో అనేసా అంది ఏడుస్తూ. అయినా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే తప్పేంట్రా? పెళ్ళాం మొగుడు బతికి ఉన్నప్పుడే పక్కన మరో సంబంధాన్ని కలుపుకుంటారు కదా. ఇక్కడ వీళ్ళ మధ్య కేవలం ఒక నమ్మకం, అభిమానం ఉంది అంతే. అలానే ఉండనివ్వు. ఈ జీవితంలో వాళ్ళకి మిగిలింది అదొక్కటే అంది నవ్వుతూ. సంధ్య కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళొస్తా అంటూ పరుగులు తీసింది. ఇంటి దగ్గర వెళ్ళగానే మాస్టార్ ఇల్లు తలుపు మూసి ఉంది. తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళింది. మంచం మీద పడుకొని ఉన్న మాస్టార్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ బంధం లేకున్నా ఇంత దగ్గరగా ఉంటున్న ఈ మనిషిని ఎలా అన్నేసి మాటలన్నాను అనుకుంటూ విలువిల్లాడింది మనస్సు. మంచం పక్కన కూర్చుంటూ ఆయన చేతిని పట్టుకుని, వినదగనెవ్వరు చెప్పినా విననంతనే వేగుపడక వివరింపదగునే కని కని అంటూ ఆగిపోయింది సంధ్య చెవిని మెలిపెడుతూ. కనికల్ల నిజము తెలిసిన మనజుడుపో నీతిపరుడు మైతో సుమతి అన్నాడు మాస్టారు. తెలుగు పద్యాల్ని ఒక్కసారిగా అందుకుంటే అలా మధ్యలో ఆపకూడదని చెప్పా కదా అన్నాడు నవ్వుతూ. 2 మొట్టికాయలు వేయండి, ఇందాక ఏవేవో అనేసా అంది బుంగమూతితో. సంధ్యమ్మ, నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు తల్లి అన్నాడు నవ్వుతూ. అమ్మకి చెప్పొస్తా, నన్ను వెతుకుతుంది అంది సంధ్య పరిగెత్తుతూ. మెల్లగా తల్లి అన్నాడు పడుకుంటూ. సంధ్య ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ సర్దుతున్న తులసిని చూసి వెనక నుండి హత్తుకుంటూ సారీ మా అంది బాధగా. ఎందుకే, ఏమైంది అంది తులసమ్మ సంధ్య వైపు చూస్తూ. ఏం లేదమ్మా అంది నవ్వుతూ కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని ఆపుకుంటూ. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉందాం. మాస్టార్కి బాగలేదు కదా అంది సంధ్య. నువ్వే కదా వెళ్ళాలి అన్నది అంది తులసి సంధ్యను చూస్తూ. అది అప్పుడు, ఇక్కడే ఉందాం, వెళ్ళి నాకు మాస్టార్కి వేడివేడిగా పునుగులు పల్లీ చట్నీ చేసిస్తావా అంది నవ్వుతూ. ఏంటో నువ్వు నీ అల్లరి అంటూ వెళ్ళింది తులసి. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ పడుకుంది సంధ్య. తులసికి మాస్టర్ గారికి మధ్య ఉన్న సంబంధం అక్రమ సంబంధమా, అన్నా చెల్లెల సంబంధమా, లేక స్నేహబంధమా? మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.